హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ గుడ్. మేము కూడా బాగున్నాము. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే, మా ఇంట్లో చాలా రోజుల తర్వాత రుద్రాభిషేకం జరుగుతుందనమాట. జనరల్‌గా మనం రుద్రాభిషేకం అనగానే టెంపుల్స్‌లోనే చూస్తా ఉంటాం కదా ఎక్కువ. బట్ మనకి ఇంట్లో అసలు ఎంత చేస్తారో మీకు చూపిస్తాను. ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. రుద్రాభిషేకానికి ఫస్ట్ శివలింగం ప్రిపేర్ చేసుకోవాలండి. శివలింగానికి ఏంటంటే మనకి మట్టి కొనుక్కొని తీసుకొని రావాలి. షాప్‌లో దొరుకుతుంది మనకి. ఆ తీసుకొచ్చిన మట్టిని ఫస్ట్ ముందు రోజే మనం ఎండలో ఆరబెట్టుకొని పొడిలా చేసుకోవాలనమాట. సో, దానిలో మనం కొంచెం గంధం కలుపుకొని అండ్ ఘీ కూడా యాడ్ చేసుకొని శివలింగం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో, ఇలా రౌండ్ రౌండ్ ఫస్ట్ బాల్స్‌లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లోగా శివలింగం షేప్ అనేది ఫామ్ అవుతుంది. యాక్చువల్‌గా ఈ ప్రొసీజర్‌కి చాలా ఎక్కువ టైం పడుతుందండి. మినిమమ్ 3-4 అవర్స్ పట్టింది నాకు తెలిసి నేను చూసినంత వరకు. నేను శివలింగం తయారు చేయడం ఇదే మొదటిసారండి. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడ శివలింగం ప్రిపరేషన్ అయితే పూర్తయిపోయిందండి. చూసారా చూడ్డానికి ఎంత బావుందో. పక్కన నాగుపాము కూడా వేశారు. అండ్ ఆ చుట్టూ ఉన్నవి ఏంటంటే అవి కూడా శివలింగాలే అనమాట. జనరల్‌గా చాలామంది 108 వేసుకుంటారు. బట్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. అంటే ఆ ఉన్న సైజుకి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారనమాట. సో, దాని మీద గంధం, కుంకుమతో బొట్టులు పెడుతున్నారు. అండ్ విభూది కూడా యూజ్ చేశారు దీనిలోని. శివుడికి ఇష్టం కాబట్టి. నెక్స్ట్ మనం పూజకి కావాల్సిన సామాన్లు చూసేద్దాం. సో, ఇవన్నీ కూడా మనకి పూజకి కావాల్సిన సామాన్లండి. ముందుగానే పంతులు గారు చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసులో వేసుకొని సర్దుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ కనిపించేవి మనకి కలశాలు. జనరల్‌గా రుద్రాభిషేకానికి శివుడి కలశం ఒకటే కాదండి, మిగిలిన దేవీ దేవతలు కూడా ఇక్కడ పెట్టుకోవాలి మనము. వాళ్ళందరికీ కూడా పూజించాలి శివుడితో పాటు. నెక్స్ట్ ఇక్కడ నవగ్రహాల కలశం కూడా ఉంటుంది ఇక్కడ. మొత్తం నవగ్రహాలన్నిటికీ కలిసి. సో, ఇక్కడ మనకు కనిపిస్తున్నవి ఏంటంటే చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇదంతా డెకరేషన్ అనమాట. ఈ డెకరేషన్ మొత్తం ముందు రోజు రాత్రి పాపం నైట్ అవుట్ చేసి మరీ చేశారు. ఇద్దరు పంతులు వచ్చారనమాట. సో, ఇవన్నీ మనకు కనిపించేవి ఏంటంటే అక్షింతలనమాట. వీటిని బియ్యం తీసుకొని వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ రంగుల కింద తయారు చేశారు అక్షింతల్ని. అవన్నీ ఇక్కడ ఇలా డెకరేట్ చేశారనమాట. ఇవి మనకి నవగ్రహాలు. తెలుసు కదండి నవగ్రహాలు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, రాహువు, కేతువు, శని. నెక్స్ట్ ఇక్కడ కనిపించేవి ఏంటంటే మనకి శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలు, మారేడు. బిల్వపత్రాలు అంటే తెలుసు కదా, మారేడు. నెక్స్ట్ ఉమ్మెత్త పువ్వులు, ఉమ్మెత్త ఆకులు. ఉమ్మెత్త పువ్వులు అంటే ఎలా ఉంటాయి, అదే వంకాయలా ఉండి దాని చుట్టూ ములులు ఉంటాయి కదా, అవండి. నెక్స్ట్ జిల్లెడు పువ్వులు, గన్నేరు పువ్వులు, గన్నేరాకులు ఇవన్నీనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. మా ఇష్యూ అయితే ఎంజాయ్ చేస్తుంది. సో, ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుందన్నమాట. చూద్దాం రండి. సో, ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ అయిందండి. సో, ఫస్ట్ మనకి ఇక్కడున్న దేవతలందరికీ పూజించిన తర్వాత రుద్రాభిషేకానికి వెళ్తారు. ఫస్ట్ మనందరికీ తెలిసిందే కదా, ప్రథమ దేవుడు విఘ్నేశ్వరుడికి పూజిస్తారు ఇక్కడ. ఇంకా అలా అసలు ఒక్కొక్క దేవుడికి ఇంకా ఎన్ని సామాన్లయితే తీసుకున్నామో కుంకం, పసుపు, ప్రసాదం, నెక్స్ట్ వస్త్రం, ఇంకా ఎన్ని సామాన్లున్నాయో తెలుసు కదా రుద్రాభిషేకానికి ఎన్నుంటాయో అన్నీ కూడా ఇంకా ఆయనకి సమర్పించాలి. ఇంకా అలాగ ఒక్కొక్క దేవుడికి చేసిన తర్వాత ఒక 3 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అభిషేకం ప్రాసెస్‌కి వెళ్తారనమాట. సో, ఇక్కడ అభిషేకానికి ఏంటంటే మేము చాలా ఎక్కువ మిల్క్ తీసుకున్నాము. నెక్స్ట్ వాటర్ అండ్ ఘీ అనమాట. నెక్స్ట్ చెరుకు రసాలు, జ్యూస్‌లు ఇవన్నీ కలిసి మేము ఒక 6-7 బకెట్స్ అయితే తీసుకున్నామండి. సో, ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి మాకు చాలా ఎక్కువ టైం పట్టింది. అండ్ పూజ కూడా కొంచెం లేట్‌గా స్టార్ట్ అయింది. మనకి ఎక్కువ ముందు ఇవన్నీ సర్దుకోకపోవడం వల్ల. అండ్ మార్నింగ్ నుంచి ఫాస్టింగ్‌లో ఉన్నారు అందరూ. పాపం పూజ ఎప్పుడవుతదా అని వెయిట్ చేస్తున్నారు. బట్ చాలా టైం పట్టింది కంప్లీట్ ప్రొసీజర్ అంతా అయ్యేసరికి. సో, ఇప్పుడు కంప్లీట్ అయినట్టే ఆల్మోస్ట్ పూజ అంతా. ఇప్పుడు అభిషేకం స్టార్ట్ అయిందనమాట. అందరం నిలబడి ఉన్నాము. చూసారా మా ఐశ్వర్య ఎంత హ్యాపీగా వెళ్ళి పంతులు గారి ఒళ్ళో కూర్చుందో. సో, దానికి ఎవరితోని భయం ఉండదనమాట. పెద్దగా ఎవరొచ్చినా మిక్స్ అయిపోద్ది తొందరగా. ఆహాన్ కొంచెం అలా కాదు.
సో పంతులు గారు మంత్రాలు చదువుతుంటే ఎంజాయ్ చేస్తుంది బుక్ చూసుకుంటూ. అండ్ తర్వాత మా వైపు చూస్తూ నవ్వుతుంది. అలా అటు ఇటు, అటు ఇటు గడిపిందనమాట మొత్తం పూజ అయ్యేంత వరకు. అహాన్ అయితే అసలు ఇంకా వాడి ఆటలో వాడున్నాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా రాలేదు కూర్చోడానికి. సో మిగిలిన వాళ్ళందరం మేము నిలబడి ఉన్నాం అనమాట. సో పూజ ఇంకా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ అయ్యే వరకు కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్పి జపం చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది 1 డే పూజ కాదండి, 2 డేస్ పూజ. అంటే ఒక్కొక్కసారి 2 డేస్ చేస్తారు మా ఇంట్లో, ఒక్కొక్కసారి 3 డేస్ కూడా చేస్తారు. అంటే 1,08 మంత్రాలు ఓం నమః శివాయ మంత్రం జపిస్తారనమాట. అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు కూర్చొని ఇంకా అలా జపం చేస్తూ ఉంటారు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకొని. సో 1,08 కంప్లీట్ అయ్యే వరకు చేస్తూనే ఉంటారనమాట. జనరల్‌గా మేమిప్పుడు ఉండేది ఖరగ్‌పూర్‌లో కాబట్టి ఇటువైపు అంటే హిందీ వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో పంతులు కూడా హిందీ వాళ్ళే వస్తారనమాట. మన సైడ్ అయితే కొంచెం డిఫరెంట్‌గా చేస్తారు. మన సైడ్ కూడా బాగా చేస్తారు. బట్ నేను ఇటువైపు ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. సో వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే ఇంత డెకరేషన్, ఇంత అంటే ఇన్ని సామాన్లు ఇవన్నీ కూడా నేను చూడడం ఫస్ట్ టైం అనమాట. రుద్రాభిషేకం చూశాను కానీ టెంపుల్స్‌లో చూశాను. ఇంట్లో ఎప్పుడు చూడలేదు. సో ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేశారండి. వీళ్ళు 1 డేకి 1000 రూపీసే ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు, నైట్ కూడా అసలు నైట్ అవుట్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ పర్ డే 1000 రూపీసే ఛార్జ్ చేశారు. నిజంగా గ్రేట్ అండి. అంటే ఎంతమంది వస్తే అన్ని థౌజండ్స్ అనమాట. సో 3 మెంబర్స్ వచ్చారనుకోండి, 3 ఇంటూ 2 3 డేస్ అలా 9000 అనమాట. అండ్ అవి కాకుండా మళ్ళీ మిగతా సామాన్లకి వాటన్నిటికి మనకు చాలా ఖర్చు అవుతుంది. అన్నీ కావాలి కాబట్టి రుద్రాభిషేకానికి అన్నిటికన్నా ఎక్కువ, అన్ని పూజల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసారా మా ఐసు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. మామిడాకులు పెట్టుకొని చూపిస్తుంది అందరికీన. అండ్ ఆకలేసినప్పుడల్లా వెళ్ళి పక్కకెళ్ళి పంతులు గారి కోసం స్వీట్స్ అవి తెచ్చారు, ఫ్రిడ్జ్లో పెట్టారు. అన్నీ తినేసి హ్యాపీగా ఓపెన్ చేసుకొని వస్తుంది. సో మేము పూజలో ఉన్నాం కాబట్టి దాన్ని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. సో ఈరోజంతా దానికి ఫ్రీ అనమాట. సో జనరల్గా అయితే మేము స్వీట్స్ అలో చేయము, బట్ నచ్చినట్టు తిన్నది ఈరోజంతా. సో మొత్తానికి మార్నింగ్ 9కి మొదలుపెట్టిన పూజ అయితే ఈవినింగ్ 5 వరకు అవుతూనే ఉందండి. అంటే కొంచెం మిల్క్, జ్యూస్లు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో ఎంత ఎక్కువ ఉంటే అంత టైం తీసుకుంటుంది అనమాట. స్టార్టింగ్లో అయిన బేసిక్ పూజ కాకుండా. సో ఇలా అయితే ఈరోజంతా కంప్లీట్ అయింది. అండ్ ఇది అయిన తర్వాత ఇంకా హారతి అవ్వలేదు. నెక్స్ట్ యాక్చువల్గా ఇటువైపు ఏంటంటే ఏ పూజ చేసినా దాని తర్వాత హోమం మాత్రం కంపల్సరీ. సో ఇప్పుడు హోమం స్టార్ట్ చేస్తున్నారనమాట. దానికి సంబంధించిన సామాన్లన్నీ రెడీ చేస్తున్నారు. సో ఇదేనండి మొత్తం రుద్రాభిషేకం ప్రొసీజర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.